ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చంద్రబాబు నిర్వహించే రోడ్ షోలు, బహిరంగ సభల కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చంద్రబాబు నిర్వహించే రోడ్ షోలు, బహిరంగ సభల కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చంద్రబాబు నిర్వహించే రోడ్ షోలు, బహిరంగ సభల కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మస్తాన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మస్తాన్. ప్రియాంక, కర్నూలు జిల్లాలో 2 రోజుల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2 రోజులు అయితే చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ రోజు అయితే ప్రారంభం కానుంది. ఈ రోజు మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పర్యటించనున్నారు. ఇదే విధంగా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో దీనికి మద్దతు తెలపడానికి భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే కనుక ఈ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 3:45 మంత్రాలయం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడే గ్రౌండ్ ఫ్లోర్ లో 4 గంటలకు కౌతాలం మండలంలో పూర్తిగా ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి కోడుమూరు నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో సర్కిల్స్ లలో మెయిన్ గా అక్కడ పర్యటించి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పర్యటనలు జరుగుతున్నాయి. రోజు రోజుకి ఈ టీడీపీలో కొత్త ఉత్సాహం తెప్పించడానికి ఈ పర్యటనలు అయితే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు 2 రోజులకు ఒకసారి పర్యటించడం కూడా ఇక్కడ టీడీపీ అభిమానులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు, కొత్త ఉత్సాహం నింపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.